హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నవతకు స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ. ఈరోజు నిర్వహించుకునేటటువంటి కార్యక్రమము మహాలింగార్చన అని అంటారు. ఈ మహాలింగార్చన కార్యక్రమం ఏమిటి అంటే, మట్టితో అంటే పుట్టమన్నతో చేసేటటువంటి రోజుకి ఒక లింగం చొప్పున సంవత్సరంలో 365 రోజులు ఎలా అయితే ఉంటాయో అలా రోజుకొక శివలింగం చొప్పున 365 మృత్తికా లింగాలు, సైకత లింగాలు తయారు చేసి వాటికి కైలాసంలో ఎలా అయితే పరివారంతో ఉంటాడో స్వామి అలా దాన్ని పేర్చుకొని ఆ యొక్క 365 మట్టి లింగాలకి మహాన్యాసపూర్వక ప్రాణప్రతిష్ఠాపన చేసి అభిషేకాది నమక చమకాలతోటి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఇది చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? సాధారణంగా శివారాధన చేయడమే అత్యంతోత్తమైనటువంటి పని. అందులో స్వామికి ఇష్టమైనటువంటి కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళకి శాశ్వత శివ సాయుధ్యం కలుగుతుంది అని శివపురాణంలో చెప్పబడినటువంటి మాట. అలా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్యంత విశేషమైనటువంటి రోజు. ఆ రోజున మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందండి. पंचवक्त्राय नमः, सदाशिवाय नमः, विश्वेश्वराय नमः, वीरभद्राय नमः, गणनाथाय नमः, प्रजापतये नमः, हिरण्यरेतसे नमः, तत्पुरुषाय नमः, गिरीशाय ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనం చేసిన జీవితకాలంలో పాపాలన్నీ కూడా తొలగింపజేసి శాశ్వతంగా మళ్ళీ ఇంకొక జన్మ లేకుండా స్వామి మనల్ని అనుగ్రహిస్తాడనమాట. కనుక ఎప్పుడైనా ఎక్కడ ఏ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినా తప్పకుండా మీకు తోచిన విధంగా అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని సేవించుకొని ఆ పరమశివుడి యొక్క అభిషేకంలో పాల్గొని
ఆ పరమశివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.